2-3 రంగాల్లోనే, మిగతా అన్ని రంగాల్లో. అమర్ గారిని అడుగుదాం, మీరు చెప్పిన దాని మీద అమర్ గారిని అడుగుదాం. సారంగల్ అమర్ గారు బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు. సో మేక్ ఇన్ ఇండియా తర్వాత జీడిపి పరంగా ఇవన్నీ కూడా క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్ కాదంటారు పాపారావు గారు. భరత్ గారు మాట మీకు, అట్లాగే మన ప్యానెల్లో మిత్రులకు అందరికి నమస్కారం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో, నరేంద్ర మోడీ పాలన 2014లో ప్రారంభమైనప్పటికీ అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితుల బేరీజు వేస్తేనే ఒక వ్యక్తి యొక్క పరిపాలన ఎంత అద్భుతంగా ఉన్నదనేది మనకు అర్థమవుతుంది. 2014లో ఈ దేశంలో 10%, 11% ద్రవ్యోల్బణం ఉండే. ఇప్పుడు ఎంత ఉందండి? 3.5%. అంటే 10 నుంచి 3.5%కు తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారి ఘనత కాదా? ఈ దేశంలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఒకప్పుడు 29% ఉండే 2014. ఈ రోజు ఎంత ఉందండి? కేవలం 11%. అంటే ఈ దేశంలో 25 కోట్ల మంది పేదవాళ్లను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి కదా. ఒకప్పుడు భారతదేశంలో యూనివర్సిటీలు కేవలం 670, ఇప్పుడు 1400 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒకప్పుడు భారతదేశంలో కేవలం 300 మెడికల్ కాలేజీలు ఉండే, ఇప్పుడు 800 పైగా మెడికల్ కాలేజ్, డబుల్ కన్నా ఎక్కువ మెడికల్ సీట్లు. ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను ఒక 50 అంశాలు చెప్పగలుగుతా. ఎందుకంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన వచ్చిన తర్వాత రైతులకు, ఒకప్పుడు ఈ దేశంలోనే ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి రాజీవ్ గాంధీ గారు ఏం చెప్పారు? 100 రూపాయలు ఢిల్లీలో పంపిస్తే ఒక గ్రామానికి వెళ్లేసరికి కేవలం 15 రూపాయలే వస్తున్నాయని చెప్పినటువంటి, అంటే ప్రధానమంత్రి స్థాయిలో అంత హెల్ప్లెస్నెస్ ను చూపించినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అవినీతి రహిత పరిపాలనలో భారతదేశం ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే కేవలం లాస్ట్ 10 సంవత్సరాలలో 53 లక్షల కోట్ల రూపాయలు పేదల అకౌంట్లలోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద వెళ్ళిందంటే దాని అర్థం ఏందండి? అంటే ప్రతి రూపాయి పిఎం కిసాన్ 2000 రూపాయలు ప్రతి సీజన్ కు పంపిస్తే, అంటే 6000 రూపాయలు సంవత్సరానికి పంపిస్తే 6000 రూపాయలు టక్మని ప్రతి అకౌంట్ కు వెళ్తున్నది కదా. ఈ దేశంలో ఒకప్పుడు కేవలం 18 కోట్ల అకౌంట్లు మాత్రమే ఉండే. అంటే దాదాపు 80 కోట్ల మంది పేదలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉండేటవాళ్ళు. కానీ జన్ధన్ యోజన పెట్టిన తర్వాత 57.5 కోట్ల మందికి ఈ దేశంలో కొత్తగా బ్యాంక్ అకౌంట్లు ఇస్తేనే కదా ఈ రోజు మీరు ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే, నేను మహాలక్ష్మి కింద డబ్బులు ఇవ్వాలంటే ఎట్లా ఇస్తారు? అకౌంట్ ఉంటేనే కదా ఇచ్చేది. నేను పిఎం కిసాన్ కింద డబ్బులు ఇవ్వాలంటే ఏ విధంగా ఇస్తారు? రైతు భరోసా కింద డబ్బులు ఇవ్వాలంటే ఏ విధంగా ఇస్తారు? వాళ్ళకి అకౌంట్లు ఉంటేనే కదా. అంటే ఈ రోజు పేదలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లోకి తీసుకొచ్చిన ఘనత మోడీ గారిది కదా. ఆ తర్వాత ఈ దేశంలో ఒకప్పుడు సెక్యూరిటీ, అంటే రక్షణ రంగంలో ఒకప్పుడు ఈ దేశం వైపు చూద్దామా, రష్యా వైపు చూద్దామా, అమెరికా వైపు చూద్దామా అనే పరిస్థితి నుంచి ఈ రోజు డిఫెన్స్ రంగంలో భారతదేశం ఎంత అద్భుతంగా పురోగమిస్తున్నదంటే అసలు పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఏ దేశమైనా సరే మన వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితికి తీసుకొచ్చింది. ఈ రోజు డిఫెన్స్ రంగంలో అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లేకుంటే ఇంపోర్ట్స్ మీద ఆధారపడతలేదు. ఈ రోజు డిఫెన్స్ రంగంలో మనం ఒకప్పుడు 200 కోట్లు 300 కోట్లు ఎక్స్పోర్ట్ చేసేది ఈ రోజు 50,000 కోట్ల రూపాయలు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. రైట్? ఒకప్పుడు 100% ఇంపోర్ట్ ఉంటుండే. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ లో 5 లక్షల కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ చేస్తాను. ఇంత ఎక్స్పోర్ట్ చేసిన రూపాయిని వస్తున్నా, అది ఆ మాట రూపాయిని దయచేసి భరత్ గారు ఇక్కడ ఇంత పతనమైంది కదా. రూపాయి పతనం కాకుండా ఉండడం అనేది ఒక ఆర్థిక వ్యవస్థ యొక్క టార్గెట్ ఎప్పుడు కాదు. ఆర్థిక వ్యవస్థ యొక్క టార్గెట్ ఏముంటుందంటే ఎగుమతులు పెంచుకొని దిగుమతులు తగ్గించుకోవాలి. ట్రేడ్ డెఫిసిట్ కంటిన్యూ అవుతుంది. ట్రేడ్ డెఫిసిట్ చాలా చాలా తగ్గి 0.5% వచ్చిందని అదే చెప్పేది. ఒకప్పుడు 7-8% ఉన్న ట్రేడ్ డెఫిసిట్ ఈ రోజు 0.5% వచ్చింది కదా. సిఏడి మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అదైతే మనం గుర్తించాలి కదా. అది పదే ప్రజలకు చెప్పాలి. ఏదో అంటారు అక్కడ, కాదు కాదనా? నేను చెప్తున్న మాట కాదు, ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్తున్న మాట. నేనేదో పుట్టించిందో రాసిందో కాదు కదా. ఏమంటున్నారంటే ఎగుమతులు ఈ రోజు $800 బిలియన్ అయినాయా లేవా? మరి ఎగుమతులు ఎవరు చేస్తున్నారు? ఈ ఎంఎస్ఎంఈస్ పనిచేస్తారు. ఇందాక శాస్త్రి గారు గివ్ మీ 30 seconds. ఇప్పుడు ఇందాక పాపారావు గారు ఈ దేశంలో ఎంఎస్ఎంఈలు మొత్తం పడిపోయినాయి, మ్యానుఫ్యాక్చరింగ్ దెబ్బతిన్నది. అయ్యా పాపారావు గారు దయచేసి అర్థం చేసుకోండి, ఈ దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగము డెవలప్ కాకుండా ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్ ఎట్లా అయిందండి? ఈ దేశంలో రైతులకు లాభం జరగకుండా $50 బిలియన్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఎవరు చేస్తున్నారు సార్? రైతులు చేయకుంటే? రైతులే కదా చేసేది. మరి అగ్రికల్చర్ ఎవరు చేస్తున్నారు? ఈ దేశంలో దాదాపు ఎంఎస్ఎంఈల నుండే డిఫెన్స్ రంగంలో కేవలం హైదరాబాద్ హబ్ కదా,
డిఫెన్స్ రంగంలో కేవలం ఎంఎస్ఎంఈల కాంట్రిబ్యూషనే దాదాపు 15,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ ఈరోజు భారతదేశం నుంచి జరుగుతున్నది. కేవలం ఎంఎస్ఎంఈలు నేను చెప్పేది. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ బియాండ్ ఎంఎస్ఎంఈస్. మరి అది ఎంఎస్ఎంఈలు వాళ్ళందరూ ఎంఎస్ఎంఈలు కాదా? మీకు కనబడతలేరా? నేను అడిగే ప్రశ్న ఏంటంటే మీరు మంచిని మంచి అని చెప్పండి. ఓకే, మీరు ఇంకా భారతదేశం చాలా అద్భుతంగా 7.5% అభివృద్ధి సరిపోదు, 12% అభివృద్ధి చెందాలి అని చెప్పండి. అట్లా టార్గెట్ ఇవ్వండి. అంతేగాని అసలు జరిగిందంత తప్పు, ఈ ఆర్థిక వ్యవస్థ మొత్తం సంక్షోభంలో ఉంది, ఇట్లాంటి పానిక్ బటన్స్ నొక్కకండి. ఇది సరిపోదు, ఇంకా అద్భుతంగా చెందాలని చెప్పండి. ఇంకా కావాలని చెప్పండి. 100 రూపాయలు సరిపో, 1000 రూపాయలు కావాలని చెప్పండి. అట్లా టార్గెట్ పెట్టండి. ఒక మాట చెప్పండి. ప్యానిక్ బటన్ మేము నొక్కలా, మోడీ గారు నొక్కిన తర్వాత మేము మాట్లాడుతున్నాం. రెండోది, ఇప్పుడు రాజీవ్ గాంధీ కాలంలో రాజీవ్ గాంధీ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయితే 16 పైసలు కిందకు పోతున్నాయి అన్నాడు, నిజమే. కానీ ఆ రోజు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కి టెక్నాలజీ లేదు. ఈ రోజు టెక్నాలజీ వచ్చింది. అందుకని మీకు ఉంటే ఉండొచ్చు దానిలో, కానీ ఆ రోజు రాజీవ్ గాంధీని దానికి నిందించి ఉపయోగం లేదు ఆయన నిస్సహాయత గురించి. ఆ రోజు ఈ టెక్నాలజీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అది జన్ధన్ అకౌంట్ లో, సరే అది ఒకటి, కానీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆన్లైన్ ఇదంతా 2019లో 19 కోట్ల మందిని 19 కోట్ల కొత్త ఫేక్ అకౌంట్లను తీసివేసింది భారత ప్రభుత్వం. 2014లో టెక్నాలజీ 2004లో వచ్చింది సార్. 2014లో 19 కోట్ల ఫేక్ అకౌంట్లను ఎంఎన్ఆర్ఐజీ కింద ఏవైతే డబ్బులు రోజువారీగా తీసుకుంటున్నారో ఆ ఫేక్ అకౌంట్లను తీసివేసింది మనమే సార్. మీరు ఎంత ఈజీగా దాన్ని కొట్టిపారేది. శాస్త్రి గారు చెప్పాలనుకుంటారు. విల్ పవర్ ఈజ్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ హ్యావ్ టు ఎరాడికేట్ poverty, eradicate corruption, you need willpower, and that willpower is possessed by Narendra Modi, none other than Narendra Modi. శాస్త్రి గారు చెప్పాలనుకుంటారు అప్పటి నుంచి. బీజేపీ